ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తుని కోటనందూరు మండలం అల్లపూడిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పర్యటించారు. గతంలో వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాలం బంగారయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఘర్షణలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పేరు పేరున పరామర్శించి పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రాజకీయ కక్షలు తెరలేపుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే కట్టుబడి ఉన్నాం సార్. వాళ్ళు ఏంటంటే ఇంకా అలా చేస్తూనే ఉన్నారు సార్. పార్టీ 2019 నుంచి 24 వరకు కేసులు పడ్డాం సార్. తింటాను కాపులు తింటానే ఉన్నాం సార్. ఈ 2 సంవత్సరాలు కూడా ఇంకా అలా తింటానే ఉన్నాం సార్. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ముగిలి సునీతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు ఎటువంటి ఉపేక్ష లేదని ఆమె స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సర్పంచుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నూతన సర్పంచులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను ఆర్థికంగా అధోగతి పాలు చేశారని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. 64,000 కోట్లు సుమారు 70 పైసలు పట్టించకుండా సంవత్సరానికి 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేశారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా ఎన్టీ రామచంద్రబాబు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మదర్ తెరీసా పట్టణ సమైక్య మహిళలకి వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులు చెక్కులను పంపిణీ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్కి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నూతనంగా అసలు తెలంగాణ కొట్లాడుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల పరంపర కొనసాగుతోంది. గ్రూప్ 1 ఇవాళ అధికారి మున్సిపల్ కమిషనర్ గారు 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకంలో మీ యువ కమిషనర్ గారు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇలా ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అదేవిధంగా గ్రూప్ 2 ఎంపీఓలు 5 ఉన్నారంట. ఇలా వారందరూ ఒక్కసారి వాస్తవం చెప్పే అవసరం ఉంది. అలా ఉద్యోగాల కోసం మన బిడ్డలు యూనివర్సిటీలలో చదువుకుంటే 14 ఏళ్ల నుంచి నియామకాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వచ్చు. గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్నే గ్రూప్ 3కి సంబంధించి 1170 ఉద్యోగ నియామక పత్రాలు రవాణా శాఖ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసు, టీచర్స్ నియామకాలు చేస్తూ ఉన్నాం. కానీ పెండింగ్ ఉన్నాయని ఒకటే సంవత్సరం కావు, తప్పకుండా చేస్తామనే మాట మరిస్తాం. మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు అనేక అంశాలను చేసేటువంటి అవసరం మాకు ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ అక్క చెల్లెలందరినీ రేపు సమ్మక్క సార కార్యక్రమం పోతారు. మీరు అక్కడ పోయి చూస్తే గతంలో ఎట్లుండే పెట్టినట్టు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రశంసించారు. నెల్లూరులో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటి వరకు 1000 మందికి 8 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు ఆయన అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా
మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులందరికీ కూడా పార్టీలు చూడటం లేదు, ప్రాంతాలు చూడటం లేదు, ఏమి చూడటం లేదు. ఒకటే ఒక ఆలోచన, వాళ్ళకి వీలైనంత వరకు ఎంత కొంత ఆర్థిక సహాయం చేపించాలి. దాదాపు సుమారు 1200 పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున 900 అప్లికేషన్లకి నిధులు రావటం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. గుంటూరులో స్వతంత్ర న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ముఖ్య అతిథిగా పాల్గొని 2026 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. మీడియా రంగంలో తనదైన శైలిలో తనకంటూ ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని స్వతంత్ర న్యూస్ ఛానల్ నిలుపుకుంటుందని ఆయన ప్రశంసించారు. నిజాన్ని నిర్భయంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ వార్తలు అందజేస్తుందని కొనియాడారు. టీవీ ఈ రోజున నిజాన్ని నిర్భయంగా ప్రపంచంలో ఎక్కడ ఏ నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే సాధనాల్లో స్వతంత్ర టీవీ ఛానల్ ఎంతో ముందంజలో ఉంది. నేను కోరుకుంటున్నాను యాజమాన్యానికి ఏదైతే ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు, అద్భుతాలు, మరి యుద్ధాలు, రక్షణ బాధ్యత వీటన్నిటిని కూడా కొంత మెరుగుగా పరిచేసేసి దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మరి నూతన సంవత్సరంలో మేనేజ్మెంట్కి అదేవిధంగా వ్యూవర్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది దినదినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. స్వతంత్ర టీవీ ఈ రోజున నిజాన్ని నిర్భయంగా ప్రపంచంలో కడప జిల్లా వేంపల్లిలో మహాకవి వేమన 375వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి హాజరయ్యారు. మహాకవి వేమన అచ్చమైన తెలుగు సహజ విశ్వకవి అని ఆయన కొనియాడారు. ఆయన పద్యాలు అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ అన్వయిస్తామన్నారు. వేమన పద్యాలలో ఒక సంస్కృత పదము కూడా ఉండదని వివరించారు. 3 లైన్స్లో 3 వాక్యాల్లో ఈరోజు మహాకవి వేమన 375వ జయంతి. వేమన ఒక కవి, ఒక యోగి, ఒక సంఘ సంస్కరణ. ఆయన కవిత్వంలో ఒక్క సంస్కృత పదం కూడా ఉండదు. అన్ని అచ్చమైన తెలుగు పదాలే. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినరవేమ. కేవలము 3 లైన్స్లో 3 వాక్యాల్లో ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఆట విరదులు, ఆయన పద్యాలు ఆనాటి కంటే నేటి సమాజానికి మరింత అవసరంగా ఉంది. ఈనాడు సమాజం మతాల వారిగా, కులాల వారిగా, ప్రాంతాల వారిగా చీలికలు పేలికలైంది. ప్రతి వారు మత పిచ్చితో, కుల పిచ్చితో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వేమన కవిత్వం, వేమన పద్యాలు అవసరం. ఏది ఏమైనా వేమన పద్యాలు, వేమన కవిత్వం ఇవి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం. ఖమ్మం జిల్లాలో రైతన్నల అగ్గచాట్లు యూరియా ఎఫెక్ట్తో స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో ఉంచిన సంఘటన తుమ్మలపల్లిలో చోటు చేసుకుంది. కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంకు 450 యూరియా బస్తాలు రావడంతో రైతన్నలు ఎరువుల కోసం ఎగబడ్డారు. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు సమయానికి అధికారులు అందుబాటులోకి రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు క్యూ లైన్లో నిలబడలేక వాళ్ల పాదరక్షలను సైతం క్యూ లైన్లో పెట్టి చెట్టు నీడను ఆశ్రయించిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. యాసంగిలో సాగు చేసిన పంటల యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. 7వ మైలు నుంచి పార్వేట మండపం వైపుకు ఏనుగుల గుంపు వెళ్లిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. సమీపంలోని కొలను వద్ద నీటి కోసం వచ్చిన ఏనుగుల పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గట్టి మీద కాలు పెట్టియా ఏనుగులు లద్దు ఇప్పుడే పోయింది 5 గంటల మీద పెట్టుందా 10 గంటక అమ్మమ్మ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ భీమేశ్వర సదన్లో భిక్షాటకులకు ట్రాన్స్జెండర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. బాలల హక్కులు, రక్షణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 6 గంటలకు మొబైలైజ్ అయిన తర్వాత వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని తీసుకోవద్దు, వాళ్ళని మార్చొద్దు, వాళ్ళని మీతో తిప్పుకోవద్దు. ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి ప్రేమ పేరుతో తన కూతురి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గట్కేసర్ ఔషాపూర్లోని నిలిమ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న తన కూతురు పూజిత గతేడాది నవంబర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిందని మృతురాలి తల్లి పుష్పమ్మ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. గత 3 ఏళ్లుగా ప్రేమ, పెళ్లి పేరుతో ప్రవీణ్ అనే వ్యక్తి తన కూతురిని మభ్యపెట్టి ఆమె మృతికి కారణం అయ్యారని కన్నీరు పెట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విశ్వకవి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెంగళూరు వేమారెడ్డి సర్కిల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వకవి వేమన గొప్పతనాన్ని పలువురు మేధావులు గుర్తు చేసుకున్నారు. ప్రజాకవిగా అతను దేశం నలుమూలలా చుట్టి ప్రజల మల్లిమ కడగాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో వేల పద్యాలతో ఆయన రాయడం జరిగింది. రాళ్లపల్లి గారు చెప్పేంత వరకు, అనంతపురంలో రాళ్లపల్లి గారు చెప్పేంత వరకు వేమారెడ్డి గారు ఏదో పద్యాలు పాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళు. కానీ రాళ్లపల్లి అనంత శర్మ గారు చాలా విశదీకరించి దీన్ని ఆయన రాసిన రాతలు అన్నీ కూడా మనిషి నగ్నత్వాన్ని, బహిరంగంగా మనిషి ఉంటే అద్దంలో ఎలా చూపిస్తారో అలా మనిషి నగ్నత్వాన్ని బహిరంగంగా చూపించి ఆయన ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అని పురుషులందరూ మానవులందరూ కనపడడానికి ఒకే రకంగా ఉంటారు, లోపల ఎన్నో కుతంత్రాలు కుళ్ళు ఉంటాయి అని చెప్పిన వ్యక్తి. కుండల్ని ఉదాహరణగా తీసుకొని కులాలు మతాలు లేవు ఎక్కడ కూడా, అన్నిటికీ కూడా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులపై సస్పెన్షన్ వేటు డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది.
సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లలో భాగంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం పుట్టపర్తిలో జరిగే గ్యాంబ్లింగ్ను అరికట్టాల్సిన సిఐ శివాంజనేయులు అక్రమ వసూళ్లకు పాల్పడడంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక సమాచారం. మరోవైపు పుట్టపర్తి సబ్ డివిజన్కు సంబంధించి మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అతనిపైన కూడా వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా కందుకూరు టిట్కో కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సిఐలు అన్వర్ భాషా, మంగారావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 95 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయం, రౌడీయిజం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపైన వివరణలు రాబట్టారు. నా కుటుంబాన్ని మరియు నా సమాజాన్ని భారతదేశ పౌరుడిగా నా మాతృభూమి సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గంజాయి అనే విషపు కూరల నుండి లిమిట్స్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ వద్ద ఈరోజు నేను అలాగే 2 సిఏలు 8 మంది ఎస్ఐస్ 80 మంది సిబ్బందితో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం, అలాగే ఏదైనా గంజా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా చెక్ చేయడానికి మొత్తం అన్ని హౌసెస్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొన్ని చోట్ల జరుగుతున్నందువలన దానికి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఇంటిని పల్నాడు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సత్తెనపల్లి మండలం బృంగుబండలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 2 కొడవలను స్వాధీనం చేసుకున్నారు. గొడవలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు స్థానికులను హెచ్చరించారు. గంజాయి సేవించే వారిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపరాదని డీఎస్పీ హనుమంతరావు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సద్దెనపల్లి స్టేషన్ పరిధిలో ఈ భృగుబండ అనే గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతో చేయడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ పోలీసులతో. జూదం, బెట్టింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి తెలిపారు. గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన తోట నరేష్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై గత 2 సంవత్సరాలుగా బెంగళూరు, తిరుపతి, రాయచోటికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులపై దౌర్జన్యాలకు తెగించాడని తెలిపారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ల్యాప్టాప్లు దొంగిలించడం, ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి బంగారం దోచుకోవటం లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ టీం సహకారంతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్. దొంగతనం చేసి ప్రయత్నంలో ఓ వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. కడప తాడిపత్రి రూరల్ మండలం పరిధిలో ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా పరమటూరుకు చెందిన దుర్గనాయుడునుక అతన్ని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి సుమారు ₹1,00,000 వరకు పోగొట్టుకున్నట్లు నిందితుడు తెలిపాడు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సాయినగర్లో చైన్ స్నేచర్స్ రెచ్చిపోయారు. కులార్కర్ శంకర్ నివాసంలో అద్దెకు ఉంటున్న మహిళ మెడలోంచి 3 తులాల బంగారం చైను లాగుకుని ఉడాయించారు. 2 గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు సాయి ఆర్కే ట్రావెల్స్కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం నుండి భీమవరం వెళుతుండగా అర్ధరాత్రి బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 352 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రమాదం జరిగిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మిశ్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండల్లో వండిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి జాతరను అధికారికంగా ప్రారంభించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలివస్తుండగా ఈ నెల 22న దర్బార్ వంటి ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. సింహాచల శ్రీ వరలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక ఉత్సవాలలో ఒకటైన తేపోత్సవం బహుళ పుష్య అమావాస్య సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉభయ దేవరులతో వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో సుజాత పర్యవేక్షణలో ముందుగా స్వామివారిని సింహగిరి నుండి మెట్ల మార్గంలో వేద మంత్రోచ్చరణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ వరమహా పుష్కరాణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై అధిష్ఠించిన వరహ పుష్కరిణిలో ఉన్న మండపం చుట్టూ 3 సార్లు విహరింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా మహాపుష్కరిణి భక్తుల హరినామస్మరణతో మార్మోగిపోయింది. సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవం తెప్ప తిరునాళ్ల మహోత్సవం. ఏడాదికి 4 మార్లు స్వామివారి కిందకి వేంచేసి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కనుమ నాడు గజేంద్ర మోక్షణోత్సవం, రెండోది పుష్యబహుళ అమావాస్య నాడు తెప్ప తిరునాళ్ల మహోత్సవం, పాల్గొన పూర్ణిమ నాడు హోళీ పూర్ణిమ నాడు ఒట్టినడుగు పున్నమి, అలాగే విజయదశమి నాడు జమ్మివేట ఉత్సవం. ఖేలో ఇండియా అస్మిత్ స్టాప్ టెన్నిస్ లీగ్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నంతా ఇక్కడే నిన్న ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీరు ఆడుతున్నటువంటి స్పోర్ట్స్ నేను కూడా గేమ్ నేను చూడడం జరిగింది. చిన్న పిల్లలు అయినప్పటికీ ఈ గేమ్ ఆడాలంటే ఎంతో స్ట్రెంత్ కావాలి. ఆ స్ట్రెంత్తో కూడినటువంటి గేమ్ ఆడుతున్న మీ అందరికీ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తూ తద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లోని భారతదేశం కూడా స్పోర్ట్స్ విషయంలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేటలో ఎడ్ల బండ్ల లాగుడు పందాలను నిర్వహించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డోల బాల వీరాంజనేయులు హాజరయ్యారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఎడ్ల జత యజమానులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ మెమెంట్ అందించి వారిని ఘనంగా సత్కరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఎద్దుల్లో ఒంగోలు గిత్తలు, ఒంగోలు జాతి ఎద్దులు అనేది గొప్ప బ్రీడ్. ఈరోజు ఎడ్ల పందాల ద్వారా వాటిని మనం ప్రోత్సహిస్తూ అదే విధంగా రైతుల్లో కూడా రైతు పశువు మమేకమై కుటుంబంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ఈ ఎడ్లని వృషభ రాజ్యంలో బలపడుతుంటే ఎడ్ల పందాలు పెట్టడం అభినందనీయ విషయం. ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఎడ్ల యజమానులని వారి పోషకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేలాది మందిగా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు చేసి రైతుల్ని